ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ లేకుండా ఏమైనా మన పిల్లలకి చేసి పెడితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండీ. సో, అలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ లేకుండా హెల్తీగా ఒక జామ్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం. వెల్కమ్ టు బబీస్ కిచెన్. మనకి సీజనల్గా ఏ ఫ్రూట్ దొరుకుతుందో ఆ ఫ్రూట్స్తో మనం ఎప్పటికప్పుడు ఇంట్లోనే జామ్ తయారు చేస్తే బాగుంటుంది. సో, ఇప్పుడు మనకి మామిడి పండు సీజన్ కదండి. సో, మామిడి పండుతో జామ్ తయారు చేసేసుకుందాము. ముందుగా మామిడి పండునే వీడియోలో చూపించే ప్రకారంగా కోసుకోవాలి. ఇలా కోసుకుంటే మనకి స్పెషల్గా తొక్క అవి పీల్ చేసేసుకొని ఎక్కువ టైం పట్టదనమాట. ఇలాగైతే ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మనం ఎన్ని మామిడి పండ్లు తీసుకున్నామో అన్ని మామిడి పండ్లు కూడా ఇలాగ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితేను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మామిడి పండ్లు అన్నిటిని కూడా మనం మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎన్ని మామిడి పండు తీసుకున్నా మ్యాక్సిమం బాగా తీయగా ఉన్న మామిడి పండు తీసుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మనం వేసుకున్న షుగర్ క్వాంటిటీ అనేది మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మామిడి పండునే బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించాను కదా, ఆ ప్రకారంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. మంట అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మనం చేస్తున్న ప్రాసెస్లో ఇలాగా చూస్తున్నారు కదా, పేలుతుంది అనమాట. పేలడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా చాలా టైం పడుతుంది. అలాగే మీరు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను 1 కప్పు షుగర్ వేసాను. నేను తీసుకున్న మామిడి పండు చాలా తీయగా ఉంటుంది కాబట్టి నేను 1 కప్ షుగరే యాడ్ చేశాను. మీరు తీసుకున్న మామిడి పండు కొంచెం పులుపున్నదైతే మాత్రం మీరు ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో షుగర్ యాడ్ చేసిన తర్వాత మామిడి పండు కొంచెం అలాగ పలచబడుతుంది అనమాట. మనం అలాగ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుంది. అలా సిమ్లోనే పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలబెడుతూ ఉండాలి. అలా కలబెడుతూనే ఉండాలి. మనం మంట కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టేస్ట్నే బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకొని మరోసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఈ జామ్ అనేది దగ్గర పడేలాగా మనం కన్సిస్టెన్సీ బాగా దగ్గరకు అయినంత వరకు కలుపుతూ ఉండాలి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్రెడీ జామ్ చాలా దగ్గర పడింది. చూడండి, ఇప్పుడు మన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ అయిందనమాట. జామ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మీరు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం అలా ప్లేట్లో వేసుకొని చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అలా వేసిన తర్వాత ఇలా కిందికి జారిపోయినట్టుగా ఉంటే మనం ఇంకా కొంచెంసేపు అది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, అది కిందికి జారలేదు కాబట్టి మన జామ్ కరెక్ట్గా ఉంది. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనమాట. ఇప్పుడు మన మామిడి పండు జామ్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ మామిడి పండు సీజన్ వరకు అది అలాగే ఉంటుంది. కాకపోతే మీరు స్పూన్ అవి చాలా డ్రైగా ఉన్న స్పూన్ అవి వాడుకోవాలి. తడిగా ఉన్నవి పెట్టుకోకూడదు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.